ఓం నమ శివాయ. ఈరోజు తిరుపతి జిల్లాలోని ఒక శివాలయం గురించి తెలుసుకుందాము. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని సురుట్టుపల్లిలో శివాలయం ఉంది. ఇక్కడ స్వామిని పల్లికొండేశ్వర స్వామి అంటారు. ఇక్కడ శివుడు, పార్వతి ఒడిలో పడుకొని ఆసన భంగిమలో ఉన్నారు. ఈ ఆలయాన్ని విజయనగర రాజు హరిహర బుక్కరాయ నిర్మించారు. ఈ ఆలయంలో అనేక మందిరాలున్నాయి. వాటిలో వాల్మీకేశ్వర ఆలయము, మరగాంబిత అత్యంత ప్రముఖమైనవి. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు మరియు 3 ఆవరణాలున్నాయి. ఆలయం ఉదయము 6:30 నుంచి 9 వరకు ఉంటుంది. మధ్యాహ్నము 12:30 నుంచి 4 గంటల వరకు విరామ సమయము. ఈరోజు ప్రతిరోజు ఆచారాలు, వార్షిక పండుగలు జరుగుతాయి. ఈ ఆలయంలో అన్నాభిషేకము ప్రధాన పండగ. ఈ ఆలయాన్ని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. ఇక్కడ స్థల పురాణం ఏమనగా, దేవతలు మరియు రాక్షసులు సముద్ర మథనం సమయంలో అమృతము మరియు హాలాహల విషయంతో పాటు అనేక సంపదలు సముద్రం నుండి పైకి లేచాయి. లోకములోని జీవులను విషము నుండి రక్షించటానికి శివుడు దాన్ని సేవించాడు. విషము శివుని కంఠంలో వెళ్తున్నప్పుడు అతని భార్య పార్వతి శివుని గొంతును గట్టిగా పట్టుకొని శివుని మెడను నీలం రంగులోకి మార్చడం ద్వారా దానిని ఆపింది. శివుడు పార్వతితో కలిసి తన నివాసానికి కైలాసానికి వెళ్ళాడు. దారిలో ఆంధ్ర సరిహద్దుల్లోని సురుట్టుపల్లిలో అనే గ్రామాన్ని చేరుకున్నారు. అతనికి అలసటగా కాస్త అసౌకర్యంగా అనిపించింది. అక్కడ పార్వతీదేవి ఒడిలో తల పెట్టుకొని విశ్రాంతి తీర్చుకోవటానికి శివుడు పడుకున్నాడు. శివుని క్షేమం గురించి చింతిస్తూ దేవతలు అక్కడ సమావేశమై భగవంతుడు కళ్ళు తెరవటానికి వేచి ఉన్నారు. శివుని అబద్ధపు భంగిమ అరుదైనది మరియు విశిష్టమైనది. దాదాపు విష్ణువు యొక్క శయన భంగిమను పోలి ఉంటుంది. కంచి మఠానికి చెందిన శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు 1976లో 40 రోజుల పాటు ఇక్కడ విడిది చేసి ఒక స్థలాన్ని చూపించారు. వాటి మీద లవకుశుల పాదముద్రలు ఉన్న రాయి కనిపించింది. పల్లికొండేశ్వర అంటే పడుకున్న దేవత అని అర్థము. అయితే ఇక్కడ అనేక దేవతలు ఉన్నారు. గణేశుడు శాలాగ్రామం రూపంలో ఉన్నారు. గణేశుడు, కార్తికేయుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు మరియు నారదుడు వంటి ఋషులు శివుని చుట్టి నిలబడి ఉన్నారు. భృగు మహర్షి, మార్కండేయులు, నారదుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, తుంబూరుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రి మరియు వాల్మీకి మహర్షులు ఉన్నారు. నవగ్రహాలు ఉన్నాయి. మరగతాంబికై మందిరము ద్వారశక్తికి బదులుగా కల్పవృక్షము, కామధేనువు ఉన్నాయి. వాల్మీకేశ్వరి ద్వారపాలకులకు శంకునిధి, పద్మనిధి ఉన్నారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సంఘటన ఉన్నది. ప్రతి చోట అమ్మవారికి వాహనం ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మవారికి వాహనం ఉండదు. ఇక్కడ దక్షిణామూర్తి భార్యా సమ్మతుడై ఉంటారు. కనుక ఇక్కడ పల్లికేశ్వరి ఆలయంలో ఎంతో మహిమాన్వితమైన ప్రదేశము. ఈ ప్రదేశంలో శివపార్వతుల కళ్యాణం చేయించుకోవటం వల్ల వివాహం కాని జంటలకు వివాహం అవుతుంది. సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు, పార్వతి అమ్మవారు చక్కగా ఉంటారు.